ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కేవలం ఫర్ దిస్ లైఫ్ సేక్, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే గనక మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైపోతాము అని రాస్తూ వచ్చారు. అసలు ఏ సందర్భంలో ఈ మాటను రాశారు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ అని మనం చూస్తే గనక పౌలు గారు అంటా ఉన్నారు ఈ 15వ అధ్యాయంలో. మరి కొరింథీ సంఘానికి రాస్తూ, మేము క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడని మేము మాట్లాడుతూ వస్తున్నాం, మేము సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాం. మీలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదు అని అంటా ఉన్నారు. ఒకవేళ మృతుల పునరుద్ధానమే లేకపోతే, చనిపోయిన వారు తిరిగి లేపబడకపోతే క్రీస్తు లేచాడు అనేది కూడా అబద్ధమవుతుంది. క్రీస్తుని గూర్చిన వార్త మేము ప్రకటించేది కూడా అబద్ధమవుతుంది అని చెప్తూ, మీరు కేవలం ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారైతే గనక మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులవుతారు అని పౌలు గారు రాస్తూ వస్తున్నారు. ఆయన ఎలాగైతే మన కొరకు మన పాపముల నిమిత్తం మరణించారో, ఎలాగైతే ఆయన సమాధి చేయబడ్డారో, అలాగే ఆయన తిరిగి లేచారు. ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, క్రీస్తునందు నిద్రించారో వారు కూడా మరలా తిరిగి లేపబడతారు అనేది పౌలు గారు చెప్తా ఉన్నారు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య ఎలాగైతే తిరిగి లేపబడ్డారో, ఆయన ఎలాగైతే పునరుద్ధానం ఉందో, మరణించి సమాధి ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని అపోస్తల కార్యంలో మనం చూస్తూ వస్తున్నాం. మరణం ఆయన్ని బంధించి ఉంచలేదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను జయించిన దేవుణ్ణి, విరిచిన దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. సో మరి ఆ దేవుణ్ణి కేవలం స్వస్థతల కోసము, ఆరోగ్యం కోసమో, ఆర్థికంగా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనో, ఏదో ఏసే నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఇల్లు వస్తాయి, స్థలాలు వస్తాయి, పొలాలు వస్తాయనో కాదు. పౌలు గారు చాలా స్పెసిఫిక్గా కేవలం ఈ జీవితకాలం మట్టుకే గనక మనం ఆయన యందు నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమవుతాం. వాక్యం చెప్తుంది, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం? వాట్స్ సో యూజ్ ఆఫ్ ఇట్? ధనవంతుడిగా ఉండి పట్టు వస్త్రాలతో మరి పడుకొని మరి చాలా గోల్డెన్ కఫెన్లో తీసుకుని వెళ్ళినంత మాత్రాన, లేదా ఇంకేదో చాలా ఆడంబరంగా బర్యలు జరిగినంత మాత్రాన, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ సంపాదించుకున్నంత మాత్రాన ఆయన నరకానికి పోతే వాట్స్ సో యూజ్ ఆఫ్ ఇట్? దానివల్ల ఏం ఉపయోగం? వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మనం చాలాసార్లు చాలా మందిని, మీరు ఎందుకు ఏసే నమ్ముకున్నారనంటే మాకు బాగుండిద్దని, మాకు స్వస్థ వచ్చిద్దని, మాకు అప్పులు తీరిపోతాయని, మాకు నెమ్మది వచ్చిద్దని చాలా చెప్తా ఉంటారు. ఇవన్నీ కాదండి. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఆయన నమ్మిన మనం కూడా తిరిగి లెగుస్తాము అనే నిరీక్షణ మనకు ఉండాలి. ఈ లైఫ్ చాలా చిన్నది, దీని తర్వాత నిత్యత్వంలోనికి మనల్ని చేర్చాలనుకున్నాడు. వాక్యం చెప్తా ఉంది, క్రీస్తును ఎరుగుటయే మరి నిత్యజీవం అని వాక్యం చెప్తుంది. సో ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుని ఈ లోకంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. పౌలు గారు అంటా ఉన్నారు కదా, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడడానికి మనం ఇష్టపడాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశపడాలి. మనల్ని మార్చుకున్న కృప ఆయన చెప్తున్నాడు. ఒకప్పుడు నేను చాలా చెడ్డవాడిగా, హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నాను. నన్ను మార్చింది ఆయన కృప. నన్ను మార్చడం మాత్రమే కాదు, ఆయన కొరకు ప్రయాసపడినట్లుగా, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడేలాగా నన్ను చేసింది ఆయన కృపే. మనం కూడా ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకడానికి మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో దాని కొరకు ఆయన కృప మాత్రమే ఆధారమగునుగాక. కేవలం చిన్న చిన్న వాటి కొరకు మాత్రం కాక
మరణం తర్వాత ఇంకొక జీవం ఉంది. ఆయన దేనికి శిల్పి నిర్మాణకుడే అన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణంలో చేరి ఆయన స్తుతించి ఆరాధించు భాగ్యము ప్రభు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.